Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5కి సంబంధించిన పేపర్ 7Bలోని మనం యూనిట్ 4 అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో మన పేపర్ 7B టైటిల్ ఏంటంటే ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. ఓకే, సో ఎవరైతే 2020 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి, అలానే 21, 22, సో ఆ 3 ఇయర్స్కి ఈ పేపర్ 7B ఉంటుంది ఫైనల్ ఇయర్ వాళ్ళకి. అలానే 6B మల్టిపుల్ ఇంటెగ్రల్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ కూడా ఉంటుంది. ఓకే, సో అయితే మరి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్కి సంబంధించిన 6B 7Bలోని వీడియోస్ ప్లే అవ్వట్లేదు అని అంటున్నారు కొంతమంది. సో మరి ఏం లేదు, మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో 6B 7B రెండు పేపర్స్కు 6B అలానే 7B రెండు పేపర్స్ గాను 199 రూపీస్ అనమాట. పర్ మంత్ వ్యాలిడిటీ, ఒక నెల ఉంటుంది. సో ఇది 5th సెమిస్టర్లో అనమాట. అలానే సార్ నాకు 3rd సెమిస్టర్లో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అనే పేపరు పెండింగ్ ఉంది, బ్యాక్లాగ్ ఉంది. సో ఆ పేపర్ కూడా ఉంది సార్. నెక్స్ట్ అలానే ఫస్ట్ సెమిస్టర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ ఉంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంది. సో అంటే మొత్తం ఇక్కడ 2, ఇక్కడ 1, 3, 4, సో 4 పేపర్స్ గాను 199 రూపీస్ మాత్రమే. ఓకే, అయితే మీ అన్ని చాప్టర్స్లలో అన్ని యూనిట్స్ కూడా ఉన్నాయి. ఓకే, చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో కాబట్టి సో అన్ని పేపర్స్కి 199. సార్ నాకు ఓన్లీ 7B కావాలి, 199. ఓకే, సో 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మెంబర్షిప్ని ఎలా జాయిన్ అవ్వాలి అంటే మన మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళండి, అక్కడ జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక పే విత్ 199 రూపీస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్పే యూపీఐ ఐడి లేకుంటే గూగుల్ పే యూపీఐ ఐడిని అడుగుతారు. సో అక్కడ మీ మొబైల్ నెంబర్ @YBL APL అట్లా ఉంటుంది, మీ యూపీఐ ఐడి నెంబర్ అక్కడ టైప్ చేస్తే డైరెక్ట్గా మీ ఫోన్పేకి నోటిఫికేషన్ వెళ్తుంది. అక్కడ క్లిక్ చేస్తే సో పిన్ నెంబర్ని టైప్ చేస్తే వెంటనే 199 కట్ అయిపోయి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవుతాయి. ఓకే సరే. సో ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే, సో ఇక్కడ మెంబర్షిప్ని మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆటో పే సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇది 199 కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆటోపే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆటోపే అంటే ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని డిసేబుల్ చేయాలి అంటే ఫస్ట్ ఆ పేమెంట్ జరిగిన తర్వాత ఎవ్రీ మంత్ కట్ అవ్వకుండా ఉండాలి అంటే మీ ఫోన్పేకి వెళ్ళండి. మీ ఫోన్పేకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి డౌన్కి స్క్రోల్ చేస్తే ఉంటే ఆటోపే సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే డెలీట్ ఆటోపే అని ఉంటుంది. డెలీట్ ఆటోపే. సో అక్కడ మళ్ళీ పిన్ నెంబర్ ఇంకొకసారి అడుగుతుంది. సో వెంటనే నెక్స్ట్ మంత్ కట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఇదంతా రిస్క్ ప్రాసెస్ అనుకుంటే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో అదేవిధంగా నా ఫోన్పే అంత నేను ఆటోపే సెట్టింగ్స్ నేను నా మొబైల్ నుంచి నేను డిసేబుల్ చేసుకుంటాను. ఓకే, సో అయితే మీరు మెంబర్షిప్ని జాయిన్ అవ్వాలంటే మీ మొబైల్ దగ్గర జాయిన్ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తే సో అక్కడ పే విత్ యూపీఐ ఐడి అడుగుతుంది. నా యూపీఐ ఐడిని టైప్ చేయాలి. సో నేను చెప్తాను, అప్పుడు 199 నా అకౌంట్ నుంచి కట్ అవుద్ది. ఓకే, మరి ప్రాబ్లంకి వెళ్దాం. సో 10 మార్కులకి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ యొక్క పేపర్లో. మరి ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాద్దాం. సో ఇక్కడ ఈ మోడల్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఆ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూడండి. బౌండరీ కండిషన్స్ y(0), y(π/2) కూడా ఇచ్చాడు, y'(0) ఏమైనా ఇచ్చాడు, ఇవ్వలేదు, దాన్ని ఏ అనుకుంటా. మరి చివరిలో ఆ ఏని కూడా కనిపెడతాం మనం. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద బౌండరీ కండిషన్స్ with or without
కాన్స్టెంట్. సో మనం ఏదైతే y డాష్ ఆఫ్ 0a అనుకుంటాం ఆ కాన్స్టెంట్ని కూడా కనుక్కుంటాం. దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ లాప్లాస్. ఓకే, మరి చూడండి, ఫస్ట్ నేను గివెన్ డిఈ రాస్తున్నాను. గివెన్ డిఈ ఈస్, మనం ఇలాంటి మోడల్స్ ఫస్ట్ సెమిస్టర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ చేసాం. అయితే అక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఉపయోగించలేదు, ఇక్కడ లాప్లాస్ని ఉపయోగించాలి. ఓకే, ఎస్. సో డి స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్ వై అనమాట, అంటే స్మాల్ డి స్క్వేర్ బై డిటి స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ డి అంటే డి బై డిటి, ఆపరేటర్ డి బై డిటి అని. కాబట్టి సో ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే వై డబుల్ డాష్ ఆఫ్ టీ అనొచ్చు. సో డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్, సో దాన్ని వై డబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ 9 ఇంటూ వై మీన్స్ వై ఆఫ్ టీ అనమాట, ఈజ్ ఈక్వల్ టు కాస్ 2t. సో ఫస్ట్ స్టెప్ ఏమంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేయాలి. సెకండ్ వన్ ఇన్వర్స్ లాప్లాస్ని అప్లై చేయాలి. ఓకే, సో చూడండి, టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ని అప్లై చేస్తున్నాను. సో ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఆఫ్ టీ ప్లస్ హియర్ 9 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నాను, 9 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ కాస్ 2t. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఫార్ములాని అప్లై చేయాలి. ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఆఫ్ టీ. సో డైరెక్ట్గా ఫార్ములాని గుర్తుంచుకోవాలి, ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం ఇవన్నీ. ఇక్కడ వై డబుల్ డాష్ ఉంది కాబట్టి ఎస్ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్, ఒక ఎస్ పవర్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఎస్ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ఎస్ వస్తుంది మైనస్, ఇంకా వై ఆఫ్ 0, వై డాష్ ఆఫ్ 0, వై డబుల్ డాష్ అట్లా పెంచుకుంటూ పోవాలి. ఎస్ ఇంటూ వై ఆఫ్ 0, నెక్స్ట్ ఎస్ పవర్ 0, ఎస్ పవర్ 1 ఇది, ఎస్ పవర్ 0 అంటే 1 కాబట్టి ఇంక వై డాష్ ఆఫ్ 0. ఓకే, ప్లస్ 9 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే వై బార్ ఆఫ్ ఎస్ వస్తుంది సార్. ఫార్ములా ఇది గుర్తుంచుకోవాలి, చెప్తాను. కాస్ ఏటీ ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ అంటే 2 ఇక్కడ, కాబట్టి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తున్నా, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2 వేర్ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ వై బార్ ఆఫ్ ఎస్, ఇక్కడే అనేస్తాం. ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే ఏమనొచ్చు, వై బార్ ఆఫ్ ఎస్ అనొచ్చు. ఓకే, ఫార్ములా అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఇచ్చిన బౌండరీ కండిషన్స్ని రాసుకోవాలి. సో ఏమిచ్చాడు, గివెన్ దట్ y of 0 is equal to 1 and y of pi by 2 is equal to minus 1. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు y ఆఫ్ 0 ఇచ్చాడు, y డాష్ ఆఫ్ 0 ఇవ్వలేదు, సో దాన్ని a అనుకుంటాం. లెట్ y డాష్ ఆఫ్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు a. చివరిలో ఏదైతే a అనుకుంటాం దాన్ని కనుక్కుంటాం కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఎందుకు సార్ అంటే చివర్లో ఉపయోగిస్తాం. a కనుక్కోవడానికి y మీన్స్ y ఆఫ్ t, t బదులు పై బై 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఒక లైన్ రాస్తున్నాను, సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చూడండి, 2 ఇంప్లైస్ ఎస్ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్ రాశాను, మైనస్ ఇంకా ఎస్ ఇంటూ వై ఆఫ్ 0, వై ఆఫ్ 0 అంటే ఎంత సార్ అంటే 1 అనమాట, మైనస్ వై డాష్ ఆఫ్ 0 ఎంత సార్ ఏ. ఓకే, ప్లస్ 9 అలానే రాశాను, వై బార్ ఆఫ్ ఎస్ రాశాను, ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, ఇంకా ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే వై బార్ ఆఫ్ ఎస్ కనుక్కుంటాము. వై బార్ ఆఫ్ ఎస్ని ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ, ఎల్ అనేది రైట్ సైడ్ పోతే ఎల్ ఇన్వర్స్ అవుద్ది. సో చివరిలో ఎల్ ఇన్వర్స్ అప్లై చేయాలని చెప్పాను. ఎస్, ఇంకొక స్టెప్ చూడండి, ఎస్ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ 1 ఎస్ మైనస్ ఏ ప్లస్ 9 ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4.
నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లోంచి నేను y బార్ ఆఫ్ ఎస్ని కామన్ తీస్తున్నా. సో y బార్ ఆఫ్ ఎస్ని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ +9 విచ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంకా మిగిలినవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. -s ప్లస్ ఎస్ అవుతుంది, -a ప్లస్ ఏ అవుతుంది. ఇంకా ఆల్రెడీ ఇక్కడ s/s² +4 అట్లనే రైట్ సైడ్లో ఉంది. s/s² +4 నెక్స్ట్ సో -s ప్లస్ ఎస్ -a ప్లస్ ఏ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ s² +9 ఉంది కదా, అది ఉండకూడదు. ఎందుకు? y బార్ ఆఫ్ ఎస్ కావాలి, మల్టిప్లైర్ ఉంది, s² +9 డివైడ్ అవుతుంది రైట్ సైడ్కి వెళ్తే. కాబట్టి y బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు s బై, చూడండి s² +4 ఉంది ఇంటూ s² +9 మల్టిప్లైర్ అయింది. ప్రతి ఒక్క టర్మ్ అని చెప్పా. ప్లస్ s బై s² +9, 9ని 3² రాయొచ్చు, ప్లస్ a బై s² +3². ఓకే, ఈ రెండింటికేమో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా వస్తుంది. ఎందుకంటే y బార్ ఆఫ్ ఎస్ దీని అంతటిని L ఆఫ్ y ఆఫ్ టీ అనుకుంటే y ఆఫ్ టీ కావాలి, L అటు సైడ్ పోతే L ఇన్వర్స్ అవుద్ది. అప్పుడు L ఇన్వర్స్ ఆఫ్ s/s² +a² కాస్ at, ఇక్కడ a అంటే 3, అక్కడ a అంటే 3 రావాలి. ఎందుకు? s²/a² డినామినేటర్లో 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. దీనికి యాక్చువల్లీ పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఉపయోగించి చేయాలి. as ప్లస్ b/s² +4 cs ప్లస్ d/s² +9 అట్లా చేస్తూ ఉంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. సో దాన్ని నేను చేయట్లేదు, ఒక సింపుల్ ట్రిక్ చూద్దాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి. సో దీన్ని ఏమనొచ్చు అంటే y బార్ ఆఫ్ ఎస్ని ఏమనొచ్చు అంటే L ఆఫ్ y ఆఫ్ టీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మూడు ఈక్వలే. సో కాబట్టి దీనికి ఈక్వేట్ చేస్తాం. ఎందుకు? y ఆఫ్ టీ కావాలి మనకి. సో L ఆఫ్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు s/s² +4 ఇంటూ s² +9 ప్లస్ s/s² +3² అలానే a/s² +3². ఓకే, సో ఇప్పుడు y ఆఫ్ టీ కావాలి. సో రైట్ సైడ్కి వెళ్తే L ఇన్వర్స్ అవుద్ది. L అనేది y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ s/s² +4 ఇంటూ s² +9. మళ్ళీ ఇక్కడ L ఇన్వర్స్ ఆఫ్ s/s² +3² ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనం 3తో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. a/3 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 3/s² +3². 3తో మల్టిప్లై చేస్తే డివైడ్ చేసి అప్పుడు ఫార్ములా వస్తుంది. ఓకే, ఎస్. ఇంకొక స్టెప్ రాస్తున్నాను చూడండి. స్టెప్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ని అప్లై చేయకుండా ఒక సింపుల్ ట్రిక్, 9 - 4 ఎంత? 5. అలానే అక్కడ 16 4 ఉంది, 16లో 4 తీసేసి 12 కదా. ఇక్కడ 9 - 4 అంటే 5, 1/5 ఇంటూ చూడండి L ఇన్వర్స్ ఆఫ్, దాన్ని నేను 1/5 ఇంటూ s/s² +4 మైనస్ s/s² +9 ఇలా రాస్తున్నా, పార్షియల్ ఫ్రాక్షన్స్ని అప్లై చేయకుండా. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం చేస్తాను, ఇదే వస్తుందేమో చూద్దాం. దీన్ని ఇలా రాశా చూడండి, 1/5. ఎల్సిఎం ఏంటి? s² +4 ఇంటూ s² +9 క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే s ఇంటూ s² +9 అంటే s³ అవుతుంది ప్లస్ 9s మైనస్, మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేయండి. s ఇంటూ s² +4 అంటే -s³ -4s. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 9s - 4s ఎంత? 5s. సో 1/5 ఇంటూ 5s. మళ్ళీ 5 క్యాన్సిల్, మిగిలింది s² +4 ఇంటూ s² +9 సరిపోయింది. ఎందుకు ఇలా చేసాం? ఈజీగా L ఇన్వర్స్ని అప్లై చేయొచ్చు. L ఇన్వర్స్ ఆఫ్ s/s² +a² cos at ఫార్ములా రావడం కోసం. ఓకేనా? ఎస్, ఇంకా అది డైరెక్ట్గా మనకు తెలుసు ఫార్ములా, s/s² +a² cos at. a అంటే ఇక్కడ 3 అనమాట, cos 3t ప్లస్ a/3 అట్లనే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఫార్ములా రాలేదు, సో 3 రావాలి మనకి. 3తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను.
a/3 ఇంటూ సైన్ 3t. ఇక్కడ కనిపిస్తున్న ఏ ఉంది కదా, ఆ ఏని కనుక్కోవడానికి క్లూ ఇచ్చాడు. y/π/2 -1. ఓకే, సరే. నెక్స్ట్ స్టెప్. సో y/t ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములాని అప్లై చేసేస్తున్నాను. ఇక్కడ 1/5 అవుట్ సైడ్లో ఉంటుంది. L ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ దాన్ని 4ని 2² రాసుకోవచ్చు, మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ 3² రాయొచ్చు. ఇది ఇలానే రాసేస్తున్నా. cos 3t ప్లస్ a/3 sin 3t. నెక్స్ట్ s/s² ప్లస్ a² ఇక్కడ a అంటే 2 cos 2t వస్తుంది. y/t 1/5 ఇంటూ cos 2t మైనస్ cos 3t వస్తుంది, ఎందుకంటే s/s² ప్లస్ a² a అంటే 3, ఇక్కడ 2 ప్లస్ cos 3t. ఓకే, 1/5 దీనికి మాత్రమే వస్తుంది. ఇంకా cos 3t ప్లస్ a/3 sin 3t. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. 1/5తో మల్టిప్లై చేద్దాం. సో y/t ఇక్కడ ఓకే, ఇప్పుడు చూడండి 1/5తో మల్టిప్లై చేస్తాం. సో 1/5 cos 2t మైనస్ ప్లస్ మైనస్ మైనస్ 1/5 cos 3t ప్లస్ cos 3t ప్లస్ a/3 sin 3t. ఓకే, మరి ఇప్పుడు చూడండి cos 2t, ఓకే ఇది డిఫరెంట్ sin 3t. ఇక్కడ చూడండి మైనస్ 1/5 cos 3t ప్లస్ cos 3t. సో ఎన్ని ఉన్నాయో యాడ్ చేద్దాం. సో మైనస్ 1/5 cos 3t కామన్ కదా, సో ప్లస్ 1 LCM 5 మైనస్ 1 ప్లస్ 5 అంటే 4/5 cos 3t. y/t 1/5 cos 2t రాశాను ప్లస్ 4/5 cos 3t. మళ్ళీ ఇంకా a/3 sin 3t. ఎస్, యాక్చువల్గా మన ప్రాబ్లం ఇంతటితో కంప్లీట్ అయ్యేది, కానీ ఈ ఏ ఉండడం వల్ల మనం ఆ ఏని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ ఏ ఎందుకు వచ్చింది? y'0 ఇవ్వలేదు, మనమే అనుకున్నాం దానివల్ల. ఎస్, ఇప్పుడు ఆ ఏ కనుక్కోవడానికి చూడండి, మన ప్రాబ్లంలో y/π/2 -1 ఇచ్చాడు. y మీన్స్ y/t అన్నమాట. ఓకే, సో t బదులు ఇక్కడ చూడండి, t బదులు ఏముంది సార్ అంటే π/2 ఉంది సార్. t బదులు π/2 సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ t π/2 ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 3 ఇంప్లైస్ y/π/2 1/5 cos 2π/2. t బదులు π/2 చేయాలి, ఇక 2 క్యాన్సిల్ అయిపోద్ది. ప్లస్ 4/5 cos 3, t అంటే π/2 అంటే cos 3π/2 వాల్యూని కనుక్కోవాలి. ప్లస్ a/3 sin 3t అంటే π/2, సో 3π/2. బట్ y/π/2 వాల్యూ మన ప్రాబ్లంలో ఇచ్చాడు -1. ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. స్టెప్ చూద్దాం, చూడండి. సో y/π/2 -1, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 1/5 రాశాను. cos π వాల్యూ -1, cos π cos nπ -1 హోల్ పవర్ n. cos nπ ఎంత అంటే -1 హోల్ పవర్ n. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n 1 తీసుకోండి, cos 1 ఇంటూ π అంటే -1 హోల్ పవర్ 1 అంటే -1. cos 2π n అంటే 2 అనమాట, -1 హోల్ స్క్వేర్ +1 అవుతుంది. సో కాబట్టి గుర్తుంచుకోండి, n అనేది ఈవెన్ అనుకో +1, n అనేది ఆడ్ అనుకో -1. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్లస్ 4/5 ఇంటూ cos 3π/2 వాల్యూ ఎంతనో కనుక్కుందాం. ప్లస్ a/3 ఇంటూ sin 3π/2 వాల్యూ.
ఇప్పుడు నేను రఫ్లో చెప్తున్నాను, ఈ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. sin 3π/2 cos 3π/2. ఫస్ట్ చూడండి, cos 3π/2 ఈ వాల్యూని కనుక్కుంటున్నాను. దీన్ని నేను cos ఆఫ్ π ప్లస్ π/2 లాగా రాయొచ్చేమో చూడండి. ఎస్, రాయొచ్చు. ఎల్సిఎం 2π ప్లస్ పై 3π/2. ఓకే, మనకి ఇక్కడ ట్రిగనామెట్రీలో యాంగిల్ని కనుక్కుండేది తెలుసు. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్, దానికి రెసిప్రోకల్, కొసీకెంట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్. సో థర్డ్లో టాను, కాట్ ఇవి రెండు పాజిటివ్. ఫోర్త్లో కాసు, సీకెంట్ ఇవి రెండు పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగటివ్. సో అయితే ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ 360 ప్లస్ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్, థర్డ్లో 180 ప్లస్ 270 మైనస్, 270 ప్లస్ 360 మైనస్, మళ్ళీ 360 ప్లస్. గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి ఈ వాల్యూని ఎట్లా కనుక్కోండి. ఫస్ట్ చూడండి, 180 ప్లస్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? థర్డ్ క్వాడ్రంట్ ఎవరు పాజిటివ్? టాను, కాట్. కానీ ఇక్కడ ఎవరున్నారు? కాస్ అంటే నెగిటివ్. టాను, కాట్ మాత్రం పాజిటివ్, మిగిలిన వాళ్ళందరూ నెగిటివ్ సార్. అలానే ఇంకా కాస్ 180 ప్లస్ తీటా అనేది ఏమవుద్ది? ఫస్ట్ సింబల్ రాశాను. ఇప్పుడు 180 ప్లస్ తీటా ఏమవుద్ది చూడండి. 180 ఉంది ఇక్కడ. 180లో ఉన్నప్పుడు కానీ 360లో ఉన్నప్పుడు కానీ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇన్ 180 డిగ్రీస్ అండ్ 360 డిగ్రీస్ దెన్ ద ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ డస్ నాట్ చేంజ్. Only in 270 degrees and 90 degrees, then the trigonometric functions will be changed. That means sine becomes cos, cos becomes sine, tan becomes cot, cot becomes tan. Okay, సో అలా అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకుని ఈ పాయింట్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 180 360లో ఉన్నప్పుడు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ ఉండదు. అంటే కాస్ లాగానే ఉంటుంది, సైన్ లాగానే ఉంటుంది. ఓకే, ఎస్. కాబట్టి కాస్ ఇంకా π/2 ఇట్లా రాయాలి. 180 ప్లస్ తీటా అంటే మైనస్ కాస్ తీటా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, కాస్ 90 వాల్యూ ఎంత అంటే 0 సార్. -0 అన్నా ప్లస్ 0 అన్నా జీరోనే. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఎప్పుడైనా -0 +0 అనం జీరోనే అంటాం. ఓకే, ఎస్. కాబట్టి గుర్తుంచుకోవాలి. సో కాస్ 3π/2 ఎంత వాల్యూ? ఎస్. ఇదే విధంగా sin 3π/2 కనుక్కుందాం. సేమ్ దీన్ని నేను sin π ప్లస్ π/2 రాస్తాను. ఎల్సిఎం 2π ప్లస్ π 3π/2. ఎస్. ఇప్పుడు 180 ప్లస్ చూడండి. 180 ప్లస్ అనేది ఎన్నో క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్లో. టాను, కాటు పాజిటివ్, మిగిలిన వాళ్ళు నెగిటివ్. అంటే మిగిలిన వాళ్ళు సైన్ నెగిటివేగా. ఎస్, మైనస్ రాశాను. ఇప్పుడు నేను చెప్పాను 180లో 360లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో సైన్ అనేది సైనే అవుతుంది. ఎస్, సైన్ 90 ఎంత సార్? సైన్ 90 ఎంత సార్ అంటే 1 అవుతుంది సార్. కానీ మైనస్ ఉంది అక్కడ. కాబట్టి సో -1 అనేది రాయాలి. ఇక్కడ ఏంటి? 0. 4/5 cos 3π/2 0. ఇక్కడ -1 అనమాట. sin 3π/2 -1. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏ సింపుల్గా వచ్చేస్తుంది. ఆ ఏని 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఎస్, దట్ ఈస్ చూడండి. సో ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు -1/5. ఇదంతా 0 అయిపోద్ది. ప్లస్ మైనస్ a/3. ఇప్పుడు ఇది కావాలా? ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళండి. మిగిలింది -1 అటు సైడ్ తీసుకెళ్ళు. సో ప్లస్ a/3 అవుతుంది. సో -1 ప్లస్ అవుతుంది. సో -1/5. సో a/3 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 5. ఇక్కడ 5 - 1 4/5. క్రాస్ మల్టిప్లై చేయండి. ఏ కావాలి నీకు? a ఈజ్ ఈక్వల్ టు 4 × 3 12/5. ఎస్. ఇప్పుడు ఈ యొక్క ఏ వాల్యూని మనం 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఒక చిన్న లైన్ రాస్తున్నా. ఇక్కడ నాకు సరిపోలేదు కాబట్టి సబ్స్టిట్యూటింగ్ ఈ లైన్ రాయండి. ఏ వాల్యూ నెక్స్ట్ లైన్లో ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. సో 3 implies y of t 3 ఇదే. సో 1/5 cos 2t ప్లస్ 4/5. ఏ బదులు 12/5 రాయండి. ఇంటూ 5 ఇక్కడ 12/5. మళ్ళీ 3 1s 3 4 టైమ్స్. ఎస్, ఫైనల్గా మన ఆన్సర్.
సో y of t is equal to 1 by 5 cos 3 2t plus 4 by 5 cos 3t plus 4 by 5 sin 3t. ఓకే, సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఇలా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.